అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ జిల్లా గంగారం పునుగొండ నుంచి పడిగిద్దరాజును తీసుకొస్తా ఉన్నారు. దాదాపు నిన్న బయలుదేరినటువంటి పడిగిద్దరాజు ఈ రోజు సాయంత్రం మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఏదైతే నిన్న బయలుదేరినటువంటి పడిగిద్దరాజు ఈ రోజు దాదాపు 70 కిలోమీటర్ల మేర వీళ్ళు అక్కడి నుంచి కూడా తీసుకొని వస్తున్నారు. ఏదైతే వాళ్ళ ఆచారం ప్రకారం పడిగిద్దరాజును ఇప్పుడు సాయంత్రానికి మేడారం గద్దెలపైకి చేర్చనున్న క్రమంలో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఏదైతే పడిగిద్దరాజుకు సంబంధించినటువంటి పూజారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు బయలుదేరారని నిన్న పొనుగొండ నుంచి? మేము నిన్న మంగళవారం రోజు 20వ తారీఖు బయలుదేరడం జరిగిందండి. కాలినడకని నిన్న మా ఊర్లో పడిద్దరాజుని పెళ్లి కొడుకు ముస్తాబు చేసి పడిద్దరాజుని కాలినడకన సుమారు 70 కిలోమీటర్ల మేర నడుస్తూ ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాం మేము. ఇంకా మరి కొన్ని గంటలలో మేము మన మేడారంకి చేరుకోబోతున్నాం. జంపన్న వాగుల స్నానం చేసి మరి మేము మేడారం బయలుదేరుతాం. పడిద్దరాజు మేడారం చేరుకున్నాకనే మన మహాజాతర అనేది స్టార్ట్ అవుతుందండి. అక్కడికి పడిద్దరాజు చేరుకున్నాక పడిద్దరాజు యొక్క బిడ్డ సార్లం వస్తుంది కనెపల్లి నుంచి. అదేవిధంగా పడిద్దరాజు యొక్క తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి రావడం జరుగుతుందంటే ఈ ముగ్గురు దేవతల యొక్క కలయిక జరిగిన తర్వాత ముగ్గురు దేవతలు కలిసి గర్భగుడికి మేడారంలో సమ్మక్క గర్భగుడికి చేరుకోవడం జరుగుతుందండి. సమ్మక్క గర్భగుడికి ముగ్గురు దేవతలు చేరుకున్నాక అక్కడ మా యొక్క సాంప్రదాయ ప్రకారంగా పూజలు చేసిన మరుక్షణము మళ్ళీ ముగ్గురు దేవతలు గద్దెలపైకి చేరుకోవడం జరుగుతుందండి. గద్దెలపైకి చేరుకున్నాక మా యొక్క సాంప్రదాయ ప్రకారంగా మా పెళ్లి కొడుకుని పడిద్దరాజుని ముస్తాబు చేసి గద్దె మీద కూర్చోబెడతారండి. అటు బిడ్డ అయినా ఇటు గోవిందరాజు అయినా వాళ్ళ యొక్క తల్లి కొరకు సార్లమ్మ యొక్క తల్లి సమ్మవ్వ కొరకు తల్లి వస్తుంది. ఆ సమ్మక్క తల్లి గురువారం రోజు వచ్చిన గంట లోపలనే మన పడిద్దరాజు స్వామికి సమ్మక్క తల్లికి మా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా కళ్యాణం చేయడం జరుగుతుందండి, పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ పెళ్లి చేసి మా యొక్క ఆదివాసీ సాంప్రదాయం అనేది మనం 22వ తారీఖు మనం గురువారం రోజు మా యొక్క సీక్రెట్ సాంప్రదాయ పూజ ఉంటుందంటే ఆ పూజ విధానం అంతా అయిపోతుంది. శుక్రవారం శనివారం అనేది మొక్కులు ఉంటాయండి. యథావిధిగా వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. శనివారం రోజు మళ్ళీ తిరుగు వన ప్రవేశం చేస్తారు. ఏదైతే నలుగురు దేవతలు గద్దెల మీదకి చేరుకున్నారో మళ్ళీ అదే దేవతలు శనివారం రోజు సాయంత్రము మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేయడం జరుగుతుందండి. మేము మళ్ళీ అదే వన ప్రవేశం 70 కిలోమీటర్ల మేర ఇప్పుడెట్లా నడిచి వెళ్ళామో మళ్ళీ అదే 70 కిలోమీటర్ల మేర మళ్ళీ శనివారం రోజు మళ్ళీ తిరిగి ప్రయాణం కావడం జరుగుతుందండి. మేము సో అంటే మీరు నైట్ ఎక్కడ బస చేశారు? పడిగిద్దరాజును తీసుకొచ్చినప్పుడు రాత్రి ఎక్కడ బస చేశారు? మేము మా యొక్క లక్ష్మీపురం అని మా యొక్క పాలివారు ఉంటారండి పెనుకోలు. అక్కడ మేము నైట్ 9-10 గంటల ప్రాంతాన్ని అక్కడ చేరుకున్నామండి. అక్కడే బస చేశాము. మాకు అక్కడ మా యొక్క పాలివాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయడం అక్కడ తిన్నాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ కాలినడకన మళ్ళీ బయలుదేరడం జరిగిందండి. ఎప్పుడు పెళ్లి ఉంటది? ఇప్పుడు పడిగిద్దరాజుకును సమ్మక్కకు పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? సమ్మక్కకును పడిద్దరాజుకు మన యొక్క 7-8 గంటల ప్రాంతాన అమ్మవారు 4 గంటల ప్రాంతాన సిరిగలగుట్ట నుంచి దిగి రావడం జరుగుతుంది. ఆ గద్దెకు చేరుకునేసరికి 5-6 అవుతుందండి. 5-6 అయితే 7-8 గంటల ప్రాంతాన అమ్మవారికి పడిద్దరాజుకి పెళ్లి చేయడం జరుగుతుందండి. ఇక్కడ చేస్తారండి పెళ్లి? గద్దెల మీద చేస్తారండి. గర్భగుడిలో మా యొక్క సాంప్రదాయ ప్రకారంగా సీక్రెట్ పూజా విధానం ఉంటుందండి. ఆ పూజా విధానం అయిపోయిన తర్వాత ఆ గద్దెల మీదకి చేరుకున్నాక అమ్మ సమ్మక్క తల్లి ఒక అర్ధ గంటలోనే ఇద్దరికి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేయడం జరుగుతుందండి. సో చూడొచ్చు, వీళ్ళు పడిగిద్దరాజుకు సంబంధించి నిన్న ఏదైతే పొనుగొండ నుంచి బయలుదేరారో వీళ్ళంతా కూడా దాదాపు 70 కిలోమీటర్ల మేర కాలినడకనే బయలుదేరారు. రాత్రి ఏదైతే లక్ష్మీపురంలో వీళ్ళంతా కూడా బస చేశారు. ఇప్పుడే మేడారం చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రాజెక్ట్ నగర్లో ఉన్నారు. ప్రాజెక్ట్ నగర్కి సంబంధించి ఒక టెంపుల్లో వాళ్ళంతా కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం అయితే వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తున్నారు. శివసత్తులు కావచ్చు లేదా ఇంకా గిరిజన సాంప్రదాయం ప్రకారం జరిగేది అయితే రేపు సమ్మక్క తల్లి వచ్చే టైంలో పడిగిద్దరాజుకును సమ్మక్కకు ఆడ వివాహం చేస్తారు. ఏదైతే రేపు సాయంత్రం ఏదైతే సమ్మక్క చిలకలగుట్ట నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వివాహం చేస్తారు. ఆ వివాహం అంతా కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం అయితే పూర్తిగా చేయనున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే పగిడిద్దరాజును దాదాపు పునుగొండ నుంచి తీసుకొస్తున్న క్రమంలో భక్తులంతా కూడా పొర్లు దండాలు పెడతా ఉన్నారు, మొక్కుతా ఉన్నారు. చూడొచ్చు వీళ్ళంతా కూడా పూర్తిగా చాలా చూడొచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పడుకొని ఉన్నారు. వాళ్ళని దాటేసి ఏదైతే పడిగిద్దరాజును వాళ్ళను సవ్యసత్తులంతా కూడా చిన్న పిల్ల పాపలతో సహా ఆ రోడ్డున పడ్డారు. వాళ్ళంతా కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఏదైతే పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి శివసత్తులు పూర్తిగా చూడొచ్చు. ఎప్పుడు బయలుదేరారండి మీరు? నిన్న బయలుదేరాం. ఎక్కడి నుంచి బయలుదేరారు?
పునుగల నుంచి నిన్న ఈవినింగ్ 2 గంటలకు బయలుదేరాము. మార్నింగ్ నిన్న ఈవినింగ్ అక్కడ 6 o'clock బయలుదేరాము. చూడొచ్చు ఇక్కడ వాళ్ళంతా కూడా వాళ్ళ మొక్కులు వాళ్ళకి ఏదైతే ఉంటాయో వాళ్ళ మొక్కులు తీరాలని చెప్పేసి అయితే రోడ్డుకు పూర్తిగా పడుకొని శివసత్తులు వీళ్ళంతా కూడా ఏదైతే సమ్మక్క గద్దె వద్దకు చేరుకోబోతుంది. రేపు సాయంత్రం ఏదైతే పడిగిద్దరాజు మరి కొంతసేపట్లోనే పడిగిద్దరాజు చెప్పబోతున్నారు. ఏంటంటే ఈ సాంప్రదాయం అంటే మేము ఇప్పుడున్న అటువంటి సంత లేని వాళ్ళకు సంత చేయడానికి సంత పడడానికి కార్యక్రమం చేస్తూ ఉంటాం. సంత పడే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు మీరు. దయచేసి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సంత లేని వాళ్ళందరూ వాళ్ళకి మంచి చెడులు కావడానికి కోసము వాళ్ళు సంత పడుతూ ఉంటారు. సంత లేని వాళ్ళు సంతానం కోసం మేడారంలో ముందు పబ్లిక్ లో ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు సైతం పడుకోవడం జరుగుతూ ఉంది. చిన్న పిల్లలు కూడా ఈ శివసత్తులతో తొక్కించుకోవడం జరుగుతుంది. ఆ పీడ నిశాసులు ఉండకుండా ఏమి రాకుండా వాళ్ళకి ఏం హాని కాలకుండా ఉండడానికి కోసమే ఈ దేవుని తీసుకొని దేవుని మీదకి రావాలి. దేవుని దాటిపోతే ఆల్రెడీ శివశక్తి అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు మంచి జరగడం కోసమే అంటే ఆల్రెడీ భయపడతా ఉంటారు కొందరు పిల్లలు. ఆ భయం నెచ్చకుండా మనం ఏమంటామంటే ఆల్రెడీ దీన్ని దాటించినట్టు దేవుని పాదాల మీద దాటినట్టయితే మేము బాగుండాలనే ఆలోచనతోటి వీళ్ళు దాటుతూ ఉంటాం. అంటే ఎన్ని కిలోమీటర్ల మేర పడిగిద్దరాజుని తీసుకొస్తా ఉన్నారు? ఎన్ని కిలోమీటర్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు? ఇప్పటికి బయలుదేరి 45-50 కిలోమీటర్లు వచ్చినా నేను మేడారానికి వచ్చేసరికి 70 కిలోమీటర్లు అవుతూ ఉంటుంది. 70 కిలోమీటర్లు నేను కాలినడకనే ఇదే ప్రయాణంలో నేను పడిగిద్దరాజు తీసుకొని రావడం జరుగుతుంది. మళ్ళీ నేను తిరిగి వారంలో నేను సమ్మక్కకి దర్శనం చేసి పెళ్లి కార్యక్రమం ఉంటుందండి. పెళ్లి కార్యక్రమం చేసిన తర్వాత నేను మళ్ళీ నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది. నాగవెల్లి కార్యక్రమంలో నాగవెల్లిలో అదే మహాజాతరగా నేను నడిపేయడం జరుగుతుంది. నడిపేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో గవర్నమెంట్ ఉంచుకొని మా సీతమ్మ గారు చూడొచ్చు. మనమంతా కూడా వీళ్ళంతా నిన్న బయలుదేరారు. దాదాపు 70 కిలోమీటర్ మేర కాలినడకన నడుచుకుంటూ పడిగిద్దరాజును ఏదైతే ప్రధాన సమ్మక్క మేడారం తీసుకొస్తా ఉన్నారు. 7 గంటలకు రేపు సమ్మక్క వచ్చిన తర్వాత పూర్తిగా పోలీసు బందోబస్తు కలిపేయడం జరిగింది. వీళ్ళంతా కూడా పోలీసు సంరక్షణలో వీళ్ళంతా కూడా రావడం జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు ఎక్కడెక్కడ చిన్న పిల్లలు అంటే భయానికి భయపడే వాళ్ళు కావచ్చు, సంతానం కలిగే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా శివసత్తులు దగ్గర పడుకొని శివసత్తుల మీద దాటి వెళ్తా ఉన్నారు. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏదైతే పిల్లలు కాకపోయినా కూడా పిల్లలు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఎలా మొక్కులు ఉంటాయో అవన్నీ మొక్కులు తీరాలని చెప్పేసి అయితే పడిగిద్దరాజును తీసుకొస్తున్న క్రమంలో శివసత్తులంతా కూడా వాళ్ళని దాటి వాళ్ళు ముందు పడుకోవడం జరుగుతుంది. పొర్లు దండాలు పెట్టిన క్రమంలో వాళ్ళ దాటేసుకుంటూ శివసత్తులు పోతా ఉన్నారు. పూర్తిగా ఇదంతా కూడా గిరిజన సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. మరి రేపైతే ఏదైతే సమ్మక్క సాయంత్రం వస్తుందో సాయంత్రానికి సంబంధించి సాయంత్రం రాగానే పడిగిద్దరాజును వివాహం చేసిన తర్వాత మళ్ళీ అందరూ కూడా 23వ తారీఖు నాడు దర్శనమిస్తారు. వీళ్ళు నలుగురు కూడా ఒక పక్క ఏదైతే పగిడిద్దరాజు కావచ్చు, సారాలమ్మ కూతురు సమ్మక్క కూతురు సారాలమ్మ కావచ్చు, అలాగే మరిది ఏదైతే గోవిందరాజు కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ముగ్గురు కూడా గద్దెలపై చేరుకుంటారు. రేపు సమ్మక్క వస్తుంది. సమ్మక్క వచ్చిన తర్వాత అటు పడిగిద్దరాజుకును సమ్మక్కకు వివాహం చేసిన తర్వాత మళ్ళీ నలుగురు కూడా గద్దెలపైన ఉంటారు. 23వ తారీఖు నాడు భక్తులకు దర్శనం ఇచ్చిన తర్వాత 24 తారీఖు నాడు మళ్ళీ నలుగురు వనప్రవేశం చేస్తారు. ఇది 70 కిలోమీటర్లు కాలినడకన పడిగిద్దరాజును తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ అదే 70 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళంతా కూడా నడుచుకొని కాలినడకన పడిగిద్దరాజును పొనుగంటికి తీసుకెళ్తారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.